నమస్తే. తెలంగాణ మొత్తం బీసీ నినాదం పైన మాట్లాడుకుంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు జీవో ద్వారా మేము అమలు చేయబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కోర్టు కొట్టేయకుండా చేసిన కులగణన సర్వేతో, ఎంపిరికల్ డేటాతో, వీటన్నింటితో మేము ఆ జీవోను కొట్టేయకుండా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాం. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముందుకెళ్తున్నామని గవర్నమెంట్ చెప్తున్నది. దయచేసి ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు అని చెప్తున్నది. కానీ గత చరిత్ర చూస్తే కోర్టుకు వెళ్ళిన సందర్భాల్లో కోర్టు కొట్టేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది జీవో కాదు, చిత్తు కాగితం అని ఇటు బీఆర్ఎస్ నుంచి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతున్నది? ఈ తేబోయేటువంటి జీవో ఆర్ ఆర్డినెన్స్ అంటున్నారు, జీవో అంటున్నారు, ఏదైనా కావచ్చు. అది నిలబడే అవకాశం ఉందా? రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకి అది అఫీషియల్గా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన 42% రిజర్వేషన్ అంటే 42% సీట్లు బీసీలే పోటీ చేసేలా అవకాశం ఉంటుందా? డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి చిరంజీవులు సార్ నా ముందు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. లాస్ట్ టైం మనం ఫోన్ లైన్లో కూడా మిమ్మల్ని మార్నింగ్ న్యూస్లో తీసుకోవడం జరిగింది. మీరు ఇది సరైన విధానం కాదు అని మీరు కొట్టిపారేయడం జరిగింది. సో ఇప్పుడు దాంతోనే కట్టుబడి ఉన్నారా? గవర్నమెంట్ అయితే మరి అడ్వకేట్ జనరల్తో, ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నది, కొంత ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఆర్డినెన్సా, జీవోనా, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తున్నది. ఏదేమైనా 42% రిజర్వేషన్ని మేము అమలు చేసి తీరుతాం అంటున్నారు. జీవో ద్వారా ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమని మీరు అనుకుంటున్నారు? సో జీవో ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా అమలు అవ్వడం అనేది చాలా కష్టతరమైన, మా ఉద్దేశంలో అది ఒక అసాధ్యమైనటువంటి ఫీట్. ఖచ్చితంగా 9th షెడ్యూల్ ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. 9th షెడ్యూల్ ద్వారానే ముందుకు వెళ్తే 42% రిజర్వేషన్ బీసీలకు అమలు అయ్యేటువంటి విధానం ఉంది. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ లోకల్ బాడీస్ కొరకు ఆర్డినెన్స్ తెస్తామని అంటున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ గురించి ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపి కేంద్రం ఆమోదంతో 9th షెడ్యూల్లో పెట్టిస్తామన్నారు. సో ఇప్పుడు ఆ విషయం విద్యా ఉద్యోగాలు పక్కన పెట్టాడు. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, స్థానిక సంస్థలు 3 నెలల్లో జరపాలి కాబట్టి అని పెడుతున్నారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి, ఏంటంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలను మనం ఇక్కడ ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ లోకల్ బాడీస్ అనేటువంటి అన్ని కూడా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా అవి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలుగా మారినాయి. అంతవరకు ఇవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు కావు. స్థానిక సంస్థలు, పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు. ఓకే. సో 73, 74 రాజ్యాంగ సవరణ 1992లో జరిగింది. అప్పుడు ఏమైంది? రాజ్యాంగంలో ఆర్టికల్ 243D అని పెట్టడం జరిగింది. అదేవిధంగా 243T అని ఉంది, ఇది మున్సిపాలిటీలకు అయితే. ఈ 243D పెట్టినప్పుడు ఏం చేశారంటే, D1లో SC STలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చుకోమన్నారు రిజర్వేషన్స్. అంతవరకు పంచాయతీలలో రిజర్వేషన్స్ లేవు. ఓకే. మన రాష్ట్రంలో ఇచ్చినా కానీ భారతదేశంలో చాలా రాష్ట్రాలలో SC STలకు చట్టసభల్లో ఉన్నాయి, ఏది అసెంబ్లీ, లోకల్ బాడీస్ లో లేవు. సో ఫస్ట్ టైం లోకల్ బాడీస్ లో చట్టబద్ధంగా వచ్చింది ఎప్పుడు? 1992 73rd 74th అమెండ్మెంట్ ద్వారా. సో 243D6లో D1లో SC STలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇవని చెప్పి రాశారు. D2లో 1/3 ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది మొట్టమొదటిసారి. D6కు వచ్చేస్తే రాష్ట్రాలు బీసీలకు ఎడొకేట్ రిప్రజెంటేషన్ ఇచ్చుకోమన్నది. ఎంత ఎడొకేట్ అంటే మీరు జనాభా ప్రకారం ఏదో చూసుకుని, జనాభా ప్రకారం అనలే వాళ్ళు, ఏది అడ్వకేటో ఏది కరెక్ట్ అనుకుని అంతవరకు ఇమ్మన్నది. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అన్న, అంతే తప్ప వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అని అనుంటే మనకి ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. ఇవాళ ఇదే తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసి 56.36 అని తేల్చింది బీసీల జనాభా. అంటే 56.36 ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎడొకేట్ అనే పదం తగినంత ఇవ్వండి అన్నది. ఎంత అని చెప్పలేదు. ఎడొకేట్ అంటే కరెక్ట్ గా మనం చెప్తే తెలుగులో తగినంత. ఎంత తగినంత అనేది దాంట్లో ఏమి నిర్వచనంలో లేదు. సో 94లో మన రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. ఇది భారత పార్లమెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా చేసింది. మనకి ఏదైతే 73rd 74th అమెండ్మెంట్ ద్వారా పార్లమెంటు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు చేసినటువంటి సవరణ ఇది. సో అది రాజ్యాంగ సంబద్ధ సంస్థలైనవి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఎవ్రీ 5 years వాటికి కూడా ఎలక్షన్ జరపాలి. ఇవన్నీ కూడా వాటికి కూడా నిధులు, విధులు ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. సో మన రాష్ట్రంలో ఏం చేసినామంటే పంచాయతీరాజ్ చట్టము మనం 94లో తయారు చేసినాం. ఓకే.
ఈ 94 పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత మన దగ్గర ఎలక్షన్స్ జరిగినప్పుడు 34% ఇచ్చింది అడ్వకేట్ రిప్రజెంటేషన్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఓకే, 34% తోటి ఎన్నికలు జరిగినాయి. తర్వాత 99లో జరిగినాయి. ఈ తర్వాత వచ్చేసి ఏమైందంటే 2013కి వచ్చేవరకు 2000 అంటే 94-99 తర్వాత మళ్ళీ 2003 తర్వాత అట్లా పోతూ 2010లో ఏం జరిగిందంటే అతను కృష్ణమూర్తి అని ఒక కర్ణాటక అతను సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఏంటంటే భారత రాజ్యాంగంలో అంటే ఇందిరా సహాని కేసులో 50% రిజర్వేషన్ల పైన సీలింగ్ ఉంది. సో ఈ స్థానిక సంస్థలకు కూడా అది వర్తింపజేయాలి 50% అని చెప్పేసి. రాజ్యాంగ సవరణ కంటే ముందే ఈ 50% క్యాప్ ఉందా? క్యాప్ అనేది యాక్చువల్గా ఇందిరా సహాని కేసులో ఉంది, రాజ్యాంగంలో ఎక్కడ రాసింది లేదు. ఇప్పుడు 73-74 అమెండ్మెంట్ కంటే ముందే మనకు ఇందిరా సహాని కేసు ఉంది. ఇందిరా సహాని కేసు కూడా 92లోనే వచ్చింది. అదే టైంలో 92లో ఇందిరా సహాని కేసు 50% క్యాప్ అన్నది. బట్ అంతకుముందే బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు 1961లోనే 50% క్యాప్ పెట్టారు సుప్రీంకోర్టు. 1961లోనే చెప్పారు ఇది దీంట్లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో. సో ఇప్పుడు ఈ 50% దీనికి క్యాప్ వర్తింపజేయాలన్నప్పుడు సుప్రీంకోర్టులో అప్పుడు ఉన్నటువంటి బాలకృష్ణ అండ్ ఇతర జడ్జెస్ అంతా విని 5 బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం వాళ్ళు ఏం చేసిన 2010లో ఒక 3 సూత్రాలు అనేది ట్రిపుల్ టెస్ట్ అని పెట్టారు. ఈ ట్రిపుల్ టెస్ట్ లో ఏంటంటే మొట్టమొదట బీసీలు అనే వాళ్ళు పొలిటికల్ గా వెనుకబడ్డట్టు నిర్ధారించాలి. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 15(4), 16(4) ఏం చెప్తుందంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటది 15(4)లో. సో ఇక్కడ ఆ పదం వాళ్ళే వీళ్ళు ఏది ఆర్టికల్ మన ఏదైతే 243(d)(6)లో ఉన్నారో అక్కడ బీసీలు అన్నాడు కానీ ఏ బీసీలు అని మెన్షన్ చేయలేదు. సో దానివల్ల ఏం చేసి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలు దీనికి సంబంధం లేదు అని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. పొలిటికల్ గా వీళ్ళు బ్యాక్వర్డ్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టండి. ఆ డెడికేషన్ కమిషన్ ఏంటంటే ఎంపరికల్ డాటా, కంటెంపరస్ డాటా సేకరించి వాళ్ళు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి రికమెండ్ చేయాలి, ఈ రికమెండేషన్ 50%కు లోబడాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు ట్రిపుల్ టెస్ట్ లో కూడా ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తూ 50% లోబడి మిగతా బీసీలకు రికమెండ్ చేయమన్నారు. ఇంకా ఏముంది, మిగిలింది ఇచ్చుకోవాల్సిందే. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎస్సీలు 18%, ఎస్టీలు 10 అంటే 28 పోతే 50-28 అంటే 22% మాత్రమే మనకు మిగులుతుంది. అది అక్కడ ఇచ్చినటువంటి ట్రిపుల్ టెస్ట్. సేమ్ దాన్ని మొన్న వికాసరావు గావల్కర్ కేసులో కూడా 2022లో సుప్రీంకోర్టు మళ్ళీ రీట్రీట్ చేసింది. సో మన రాష్ట్రంలో ఏమైంది, 2013లో ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. 2012 13 అనుకో. సో అప్పుడు ఇది ఇష్యూ వచ్చింది హైకోర్టు ముందు. అయితే అప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టులు ఏమన్నాయంటే ఇప్పటిదిప్పుడు వీళ్ళు లెక్కలు సేకరించి బీసీలో చేయాలంటే కష్టం, ఈసారి ఒకసారి మీరు జరుపుకోండి అని చెప్పేసి వాళ్ళు వెసులుబాటు ఇచ్చారు. మళ్ళీ 2018లో కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 2018లో కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాడు. తెచ్చినప్పుడు ఆ పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 9 కానీ 17 కానీ ఇంకొక 4 సెక్షన్స్ ఉన్నాయి. అందులో 34% రిజర్వేషన్ బీసీలకు పెట్టారు యాజ్ ఇట్ ఈస్ గా పాత రిజర్వేషన్ పెట్టిని. దానికి ఇంప్లిమెంటేషన్ కు జీవో 396 అని ఇచ్చారు జూన్ 2018లో. ఏమైంది, ఈ జూన్ 2018లో ఇచ్చినటువంటి జీవోను ఒక స్వప్నారెడ్డి అనే అమ్మాయి పేరు మీద కొందరు వేసి అది హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. వేస్తే హైకోర్టు ఏమన్నది, ఎస్ మీది కృష్ణమూర్తి జడ్జిమెంట్ ప్రకారం ఇది చెల్లదు, సుప్రీంకోర్టు లా ఉంది కాబట్టి అని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు అప్పీల్ పోతే సుప్రీంకోర్టు ఇమీడియట్ గా మీరు విత్డ్రా చేసుకోండి, మీరు అప్పీల్ చేసే అర్హత మీకు లేదు అని చెప్పేసి విత్డ్రా చేసుకుని డిసెంబర్ 2018లో ఆర్డినెన్స్ 2 అని ఇచ్చి, ఈ ఆర్డినెన్స్ 2 ద్వారా 2019 జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో ఎన్నికలు జరిపారు. సో ఈ ఆర్డినెన్స్ ను రెగ్యులరైజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆర్డినెన్స్ కాల పరిమితి 6 నెలలు. ఆల్రెడీ ఎన్నికలు జరిగినాయి ఆర్డినెన్స్ బేస్ కాబట్టి ఆర్డినెన్స్ ను చట్టంలోకి తీసుకురావాలి. కాబట్టి మళ్ళీ మార్చిలో యాక్ట్ నంబర్ 4/2019 అని చేసి యాక్ట్లో 285A అని పెట్టినారు. 285Aలో ఏం చెప్పినారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దృష్ట్యా 50% రిజర్వేషన్లకు లోబడి ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ఇస్తూ బీసీలకు మాత్రం ఆ 50% క్యాప్లో మిగిలితే ఇస్తామని చెప్పి రాసినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ 285ను తీసేసి మళ్ళీ మేము జీవో ఇస్తాము 42%, ఆ 285A తీయడానికి ఆర్డినెన్స్ ఇస్తాము. ఈ ఆర్డినెన్స్ తీసేసిన తర్వాత మళ్ళీ మేము జీవో ఇచ్చి 42%
ఎన్నికలకు పోతామన్నారు. సో ఆల్రెడీ కోర్టు ఒకసారి కొట్టేసింది. అంటే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి అంటే మేము కులగణన సర్వే ఒకటి చేశాము అండ్ డెడికేటెడ్ కమిషన్ వేసాము. సో వీటి ద్వారా సేకరించినటువంటి సమాచారం అన్నది ఆ ఎంపిరికల్ డేటా, దాని ద్వారా కోర్టు కూడా కొట్టేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ ఏం చెప్పింది, కులగణన చేసినంటే వాళ్ళు డాటా సేకరించమన్నారు, ఎంపరికల్ డాటా సేకరించినాక కూడా రిజర్వేషన్ 50% సీలింగ్ లోబడే చేయమన్నారు. కాబట్టి మీరు క్లియర్ జడ్జిమెంట్ ఉందా? అది క్లియర్ జడ్జిమెంట్. ఏ సర్వే చేసినా ఏ డేటా ఉన్నా ఏం చేసినా 50% దాటదు. అది మళ్ళీ 2022లో కూడా మళ్ళీ వికాసరావు కేసులో మళ్ళీ దాన్ని రీట్రేట్ చేశారు సుప్రీంకోర్టు. కాబట్టి ఇంకా దాన్ని మనం ఎస్కేప్ చేయలేము, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే కంట్రీకి ఒక చట్టం శాసనం. మీరు అంటున్న దాని ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళ్ళకపోతే తప్ప ఇంకా దానికి జీవో నిలబడదు. ఒకటి. రెండు, ఇక్కడ మనకు ఈ జీవన మరి ఏం చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుంది. సో ఈ విషయం తెలుసుకునే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినారు, మార్చిలో 2025 మార్చిలో బిల్లులు పెట్టినారు అసెంబ్లీలో. బిల్లు ఏది, ఒకటి లోకల్ బాడీస్ బిల్లు, విద్యా ఉద్యోగాల్లో 42% బిల్లు పెట్టి బిల్లును గవర్నర్ ద్వారా ఆమోదం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి అది 9th షెడ్యూల్లో పెట్టించాలని ప్రయత్నం చేసింది. అంతవరకు 100% వాళ్ళు కరెక్ట్ పాత్రలు పోయిన్లు. మేమందరం కూడా అప్రిషియేట్ చేసినాం. ఈవెన్ సీఎంను కలిసి కూడా మీరు కరెక్టే సార్, మీరు బాగా చేశారని అప్రిషియేట్ చేసినాం. ఇప్పుడు అది పంపించి దాదాపు ఏప్రిల్లో ఆర్ మార్చి ఎండింగ్లో పోయినట్టుంది. 3 నెలలు అయిపోయింది. దాని మీద ఇక్కడ నుంచి వీళ్ళు తీసుకున్న చర్యలు ఏం లేవే. ఒకసారి ఏప్రిల్ 2 రోజు ఒక ధర్నా చేసిండ్రు. ఆ ధర్నాలో సీఎం గారు కూడా వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు, సంతోషం. ఆ తర్వాత ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలవడం కానీ, మరి ప్రధానమంత్రిని ఇన్నిసార్లు లెటర్లు రాసిన లెటర్లు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, మనం వెళ్ళి ఆడ ధర్నా చేద్దామని కాదు. ఆయన చేసిన ధర్నా కూడా సంఘం ఆధ్వర్యంలో జరిగింది, వాళ్ళు చేసింది. సో ఈ విధంగా చేసి ఉంటే మాకు కూడా ఒక ప్రభుత్వం మీద అదే ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని చెప్పడానికి ఒక అవకాశం ఉండేది. ఇక్కడ అఖిలపక్షం జరపలేరు, ఏం జరుగుతుందో తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు యూటర్న్ తీసుకొని మళ్ళీ మేము జీవో ఇచ్చుకుంటాము, ఆర్డినెన్స్ చేస్తామంటే మరి ఇదేదో అప్లై చేసి ఉంటే అయిపోయేది కదా, మళ్ళీ ఎందుకు దీన్ని యూటర్న్ తీసుకొని రావడం ఒకటి. సో ఆ రోజు మీరు చేసిన మీకే తెలుసు, మీకు తెలియదని కాదు, తెలిసే మీరు 9th షెడ్యూల్లో పెట్టాలి, లేకపోతే రక్షణ లేదన్నారు. ఇవాళ 9th షెడ్యూల్ గురించి మనం మాట్లాడాలంటే చాలా అంశాలు ఉన్నాయి. 9th షెడ్యూల్ కూడా ఇప్పుడు 9th షెడ్యూల్ ద్వారా తమిళనాడులో కూడా 99% అక్కడ 69% రిజర్వేషన్ ఉంది. అందులో బీసీలకు 50 ఉంది, ఎస్సీలకు 18, ఎస్టీలకు 1. అంటే ఎస్టీ పాపులేషన్ తక్కువ ఉంది తమిళనాడులో. సో 69% ఇస్తున్నారు. భారతదేశంలో ఇందిరా సహాని జడ్జిమెంట్ అంత ప్రస్ఫుటంగా 50% దాటద్దని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ చట్టం చేసుకొని పార్లమెంటుతో ఆమోదింపజేసుకొని 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు 94లో. సో ఇవాళ వరకు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన దానికి రక్షణ ఉంటుందా? 9th షెడ్యూల్ మేము రివ్యూ చేస్తామని సుప్రీంకోర్టు 2007లో జడ్జిమెంట్ ఇచ్చింది. 9th షెడ్యూల్లో పెట్టినా మేము 1973 నుంచి కేశవానంద భారతి కేసు తర్వాత ఏ యాక్ట్ను కూడా మీరు 9th షెడ్యూల్లో పెట్టినా అది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్కు ఎగనెస్ట్ ఉంటే మేము రివ్యూ చేస్తాము, దాన్ని కొట్టేసే అధికారం మాకుందని సుప్రీంకోర్టు 2007లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది తమిళనాడు కేసులోనే. అయితే ఇప్పటి వరకు 9th షెడ్యూల్లో 284 కేసులు అంటే చట్టాలు పెట్టినారు, ఒక్క కేసు కూడా కొట్టాలి ఒకటి. రెండోది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసు ఇన్నప్పుడు జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వాళ్ళు ఈ 10% రిజర్వేషను బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కు ఎగనెస్ట్ అనేది చెప్పి కూడా ఒక ఇష్యూ ఫ్రేమ్ చేసి విన్నారు, ఒక ఇష్యూ ఫ్రేమ్ మీద. సో వాళ్ళు ఏం అభిప్రాయపడ్డారంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కు రిజర్వేషన్స్ ఎగనెస్ట్ కావు అని అభిప్రాయపడ్డారు. సో నువ్వేం చెప్పినావు 2007లో బేసిక్ స్ట్రక్చర్కి ఎగనెస్ట్ ఉంటేనే మేము కొట్టేస్తామన్నారు. నువ్వే చెప్పినావు, ఏం చెప్పినావు ఇక్కడ 2022లో రిజర్వేషన్లు బేసిక్ స్ట్రక్చర్కి ఎగనెస్ట్ కావు, కాబట్టి నాకు రక్షణ ఉంది. సో మేము చెప్పేది అది. అందుకనే 9th షెడ్యూల్లో పెట్టిన చట్టాలను సుప్రీంకోర్టు ఇప్పటి వరకు కొట్టేయాలి. ఆల్రెడీ ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్ సమావేశపరచాలి, పెట్టాలి, మళ్ళీ దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో అవసరం లేదు. దానికి ఒపీనియన్ మిగతా రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. తమిళనాడులో పెట్టినప్పుడు మిగతా రాష్ట్రాల్లో తీసుకున్నారా ఏంటి ఒపీనియన్? తమిళనాడులో 1994లో పెట్టిండ్రు. ఎట్లా పెట్టిండ్రు? ఆమె అదేమో 94 రాజకీయం, 2025 రాజకీయం. రాజకీయాలు అంటే వేరు, కానీ వాస్తవానికి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వారం రోజులలో ఇచ్చింది.
వారం రోజులే. వాస్తవం. మరి జనవరి మీరు 2000 ఎవరు అడగ కూడా అడగలే మళ్ళీ. ఎవడు అడగలే. ఎవడన్నా ధర్నా చేసిండా? ఎవరు లేదు. 2019 జనవరి 7 క్యాబినెట్ డెసిషన్, 8 లోక్సభ పాసు, 9 రాజ్యసభ పాసు, 12వ తారీఖు రాష్ట్రపతి ఆమోదం, 14వ తారీఖు జీవో దేశవ్యాప్త, 12వ తారీఖు రోజు జీవో, 14వ తారీఖు దేశవ్యాప్త. మనం అడుగుతున్నదేమో 60% ప్రజల డిమాండ్, మరి అదేమో 10% లేని. అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు 9th షెడ్యూల్ అనేది మనకు ఒక రక్షణ కవచం. ఒక మనకు కర్నూలుకి ఎట్లయితే కవచ కుండలాలు ఉంటాయో, సో ఇవి కూడా మనకు అట్లాంటిది. ఇప్పుడు వాళ్ళు తమిళనాడులో ఏం చేసింది, ఒక పెద్ద వాల్ కట్టుకున్నారు 9th షెడ్యూల్ ప్రొటెక్షన్. సో ఎవరు వచ్చి దాన్ని ఢీకొని లేకపోతున్నారు. సో మనం కూడా అట్లా చేసుకుంటేనే ఇక్కడ ప్రజలకు అది న్యాయం జరుగుతుంది అనేది మనం చెప్తూ ఉన్నాం ప్రభుత్వానికి. సో ఈ రోజు కూడా మనం కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మీరు ఇవాళ ఆర్డినెన్స్ లోకల్ బాడీస్కు తెచ్చిండ్రు, మరి వాట్ అబౌట్ విద్యా ఉద్యోగాలు, మరి వాటిని ఏం చేస్తారు? మరి దానికైనా మీరు 9th షెడ్యూల్లో పెట్టాలి కదా. కానీ ఇప్పటికైనా మీరు ప్రయత్నం చేయండి, మేము కూడా మీతో కలిసి వస్తాం, మీరు రండి, ఢిల్లీకి పోదాం, కూర్చుందాం, ధర్నాలు చేద్దాం. మరి కేంద్ర ప్రభుత్వానికి బీసీల మీద ప్రేమ ఉందా లేదా? మేము బీసీలకు చాలా చేసినామని చెప్పుకుంటున్నారు, మరి ఇది కూడా చేసి మీరు బీసీల పట్ల మీకున్న ప్రేమను చాటుకోండి అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగదలుచుకున్నాం. సో ఇప్పుడు దాదాపుగా ఇది నిలబడే అవకాశం లేదన్నది మీ అభిప్రాయం కూడా. ఇది నిలబడే కష్టం. వెళ్తే కోర్టుకు ప్రజాస్వామ్యంలో మనం ఎవరిని నిలువరించలేము. కోర్టుకు వెళ్తే మనం నిలబడడం కష్టం. వీళ్ళు ఎంత చేసినా, ఎందుకంటే సుప్రీంకోర్టులో మనకి ఇప్పటివరకు ఇది ఒకటే కాదు కదా. మీరు తర్వాత ఇంకొక విషయం కూడా ఏం చెప్తున్నారంటే, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసిదే ఇమీడియట్ గా పేపర్లో కూడా అదే వచ్చింది, ఆర్డినెన్స్ ఇమీడియట్ నోటిఫికేషన్ ఇస్తే మాత్రం మన కోర్టుల నుంచి రక్షణ ఉంటుందని అనుకుంటున్నారు. అది కాదు జరిగింది. ఎలక్షన్ కూడా ఆపేస్తారు. 2018లో మహారాష్ట్రలో జరిగింది అదే కదా. మహారాష్ట్రలో ఏం చేసినారంటే, మరాఠాస్ ను బీసీలో కలిపి రిజర్వేషన్ ఇంక్రీజ్ చేసి 50% పెట్టి ఎన్నికలకు పోయిండు లోకల్ బాడీస్ కి. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఎన్నికలను ఆపేసి 2018లో 2020లో కూడా ఆపింది. తర్వాత మీకు ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది సార్. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, నామినేషన్లు అన్ని అయిపోయారు, పోయిన్లు ఎవరో పోయిన్లు ఆపేసింది. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టే వితౌట్ రిజర్వేషన్స్ 4000 గ్రామాలలో ఎన్నికలు జరిపించారు, డైరెక్షన్ ఇచ్చి. ఓకే. సో మనం కోర్టులో వితౌట్ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, వితౌట్ బీసీ రిజర్వేషన్. ఎందుకంటే అంతకుముందు ఎంతో కొంత ఉండేనా ఏమో తెలియదు కానీ, బట్ అప్పుడైతే ఆ రోజు లేకుండా చేసి. ఓకే. సో అది పరిస్థితి ఉంటుంది. సో అందుకొరకే ఏంటంటే, ఇక్కడ మనము అక్కడ నుంచి మనకు ఎవరు కోర్టుకు పోద్దని కోరుకుంటాం. మనకు కూడా 42% వస్తే సంతోషం, మేము అందులో సంతోషించే వాళ్ళం. మొదటి నుంచి నేను కొన్ని పోరాటం చేస్తున్న దాంట్లో కూడా మేము ఒక్కలేం కాబట్టి మా సంతోషమే. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరిని ఆపగలుగుతాం? అది కదా ప్రశ్న. సో అది మేము అడిగేది. సో ఏది చేసినా చట్టబద్ధత ఉండాలి. ఈ లోకల్ బాడీస్ అంటే వెళ్ళింది, రేపు ఉద్యోగాలలో ఏం జరుగుతుంది మరి? కాబట్టి మీరు కాంప్రిహెన్సివ్గా చేయండి, చట్టబద్ధంగా వెళ్దాం, పోరాటం చేద్దాం. ఇది అవ్వకపోతే ప్లాన్ బి అనేది అనుకుంటున్నాను. అంతే కదా, ప్లాన్ బి 9th షెడ్యూల్ తప్ప కాదట. పార్టీ పరంగా 42%, పార్టీ పరంగా 42% ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అది పార్టీ పరంగా 42%. బీసీకి ఇచ్చే దగ్గర అవతలైన బీసీకి ఎందుకు ఇస్తాడు? ఇండిపెండెంట్ వేస్తాడు. అటకు వస్తే ఇండిపెండెంట్ వేస్తాడు. పార్టీలను కూడా బైండింగ్ చేయొచ్చు మనం అందరినీ కూర్చోబెట్టి. ఇండిపెండెంట్ బైండింగ్ ఎట్లా చేస్తాం మనం మరి? ఎనీవే, థ్యాంక్ యూ సార్. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం కూడా, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కూడా గట్టిగా పనిచేస్తున్నది. మరి గవర్నమెంట్, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకోవాలి. ఇంతవరకు అయితే ఢిల్లీకి పోయి దీని మీద అడిగిన సందర్భం కానీ, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లిన సందర్భం కానీ లేదు, అసలు మాట్లాడుతూనే లేరు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా జీవో అంటున్నారు. మరి జీవో నిలబడకపోతే ప్రజలకి, ముఖ్యంగా బీసీలకి ఏం సమాధానం చెప్తారు? తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే. చూస్తూనే ఉండండి మన తొలివేలు.